మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ధర్మయ్య ఊరి పెద్ద. ఈ గ్రామానికి పెద్ద దిక్కు. 100 ఏళ్లుగా ఈ ఊరిలో వస్తున్న ఒక కఠినమైన నియమాన్ని కాపాడే బాధ్యత ఇతనిదే. ఆ నియమం ఏమిటంటే, ఆ ఊరిలో ఎవరూ ఎలాంటి విషయమూ దాచకూడదు. ఎవరైనా నిజం దాస్తే ఊరి మధ్యలో ఉండే సత్యపు రాయి ఎర్రగా మారుతుంది. సూరన్మ, ఊరి వదిన, గమనించే మహిళ. ఈ ఊరిలో ఎవరి ముఖంలో ఏ చిన్న మార్పు వచ్చినా ఇట్టే పసిగట్టే అతి తెలివైన మహిళ. ధర్మయ్యకు కుడిభుజంలాంటిది. సత్యపురాయి కంటే ముందే మనుషుల కళ్ళు చూసి వాళ్ల మనసులో ఏముందో చదవగలదు. రాము, యువకుడు. ఈ కథలో ఉత్కంఠను పెంచే పాత్ర ఇతనిదే. ఎప్పుడూ అందరితో కలిసిపోయే రాము ఈరోజు అడవి నుండి రాగానే ఊరిలోని సత్యపురాయి ఎర్రగా మారడం మొదలవుతుంది. ఇతను దాస్తున్న ఆ భయంకరమైన విషయమేమిటో ఎవరికీ అర్థంకాదు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద తన కుర్చీలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటాడు ధర్మయ్య. అతని ముఖం మీద చెట్టు ఆకుల నీడలు పడుతూ ఉంటాయి. అప్పుడే ఆపసోపాలు పడుతూ ఎంతో ఆందోళనగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది సూరమ్మ. ఆమె చూపులన్నీ ఊరి మధ్యలో ఉన్న బండరాయిపైనే ఉంటాయి. అయ్యా, ధర్మయ్యగారు, కళ్ళు తెరవండి. మన గ్రామానికేదో పెద్ద ఆపద ముంచుకొస్తోంది. గత 50 ఏళ్లుగా ఎంతో ప్రశాంతంగా పాలలాగా తెల్లగా మెరిసిపోతున్న మన సత్యపురాయి ఈరోజు ఉదయం నుండి నెత్తురు రంగులోకి మారిపోతోందయ్యా. ఈ ఊరిలో ఎవరో ఒకరు ఎవరికీ తెలియకుండా ఒక భయంకరమైన విషయాన్ని తమ మనసులో పూడ్చిపెట్టారు. ఆ పాపపు భారం మోయలేక ఆ రాయి ఎర్రగా కాలిపోతోందయ్యా. చూస్తున్నాను సూరమ్మ, ఆ రాయి రంగును చూస్తున్నాను. ఈ గ్రామానికి ఒక వరం ఉంది, అలాగే ఒక శాపం కూడా ఉంది. వరం ఏమిటంటే, ఇక్కడ ఎవ్వరూ అబద్ధం ఆడలేరు, ఏ ఒక్కరూ ఇతరులను మోసం చెయ్యలేరు. ఇక శాపం ఏమిటంటే, ఆ నియమాన్ని ఉల్లంఘించి తమ గుండెల్లో ఏదైనా ఒక నిజాన్ని పదిలంగా దాచుకోవాలి అనుకుంటే ఆ నిప్పుల కొలిమిలో మన ఊరు కాలిపోతుంది. ఇంతకీ ఆ రాయి రంగు మారడం ఎప్పటినుండి మొదలైంది? ఎవరిమీద నీకు అనుమానం ఉంది? అయ్యా, నేను ఉదయం నుండి ప్రతి ఇంటిని గమనించాను. ప్రతి ఒక్కరి ముఖం చదివాను. అందరి కళ్ళు ఎప్పటిలాగే స్వచ్ఛంగా ఉన్నాయి. కాని మన రామున్నాడు కదా, ఆ తాతయ్యలేని కుర్రాడు, వాడు ఉదయం అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లాడు. వాడు తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టిన క్షణం నుండే ఈ రాయి రంగు మారడం మొదలైంది. వాడు ఇంటికి వెళ్లి తలుపులు గడియపెట్టుకున్నాడు. వాడు ఖచ్చితంగా అడవిలో ఏదో ఒక ఘోరాన్ని చూసి ఉంటాడు, లేదా వాడే స్వయంగా ఏదో తప్పు చేసి ఉంటాడు. అయితే వాణ్ణి పిలిపించు. మన ఊరి గాలి పీల్చే ప్రతి వాడి మనసు ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. వాడి మనసులో ఉన్న ఆ చీకటి గది తలుపులు నేనే తెరుస్తాను. రాము, ఈ ఊరిలో నువ్వు పుట్టి పెరిగావు. ఈ నేల స్వభావం నీకు తెలుసు. ఎదురుగా ఉన్న ఆ సత్యపు రాయివైపు చూడు. అది నెత్తురులాగా ఎందుకు మారుతోందో నీకు తెలుసా? నాకు తెలీదు పెద్దయ్య. నేను పొద్దున్నే అడవికి వెళ్ళాను, ఎండిన కట్టలేరుకున్నాను. మధ్యాహ్నం ఆకలేస్తే ఇంటికొచ్చేశాను. అంతకుమించి నాకేమీ తెలీదు. అబద్ధం, పచ్చి అబద్ధం చెబుతున్నావు రాము. నువ్వు అడవికి వెళ్ళినప్పుడు నీ భుజం మీద ఉన్న గొడ్డలి నువ్వు తిరిగి వచ్చేసరికి ఎక్కడికి పోయింది?
కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినవాడివి చేతులు ఊపుకుంటూ ఎందుకు వచ్చావు? నీ కళ్ళు ఎందుకు నేలచూపులు చూస్తున్నాయి? నీ గుండె చప్పుడు ఇక్కడి వరకు వినిపిస్తోంది. నిజం చెప్పు, అడవిలో ఏం జరిగింది? అది అది వదినా, నా గొడ్డలి చెట్టు కొడుతుంటే పక్కనున్న పెద్ద నదిలో పడిపోయింది. నదిలో మొసళ్ళున్నాయని భయపడి నేను తిరిగొచ్చేశాను. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను పరిగెత్తుకుంటూ వస్తే నా మీద మీరెందుకు పడుతున్నారు? నదిలో పడిపోయిందా రాము? అయితే ఆ రాయి రంగు చూడు. నువ్వు మాట చెప్పిన వెంటనే అది మరింత ఎర్రగా ఎందుకు మారింది? భయం అనేది దాచుకుంటే రాయి రంగు మారదు. ఒక నిజం దాచుకుంటేనే మారుతుంది. నీ గొడ్డలి నదిలో పడిపోలేదు. నువ్వు దేనినో లేదా ఎవరినో ఆ గొడ్డలితో కొట్టావు. ఆ నెత్తురు మరకలు ఎవరికీ కనిపించకూడదనే ఆ గొడ్డలిని అడవిలోనే వదిలేసి వచ్చావు. అవునా? అయ్యా, నన్ను నమ్మండి. నేనెవ్వర్నీ చంపలేదు. నా చేతులకు రక్తం అంటలేదు. అడవిలో నేను చూసింది మనుషుల్ని కాదు. అది ఒక మనిషి ప్రాణానికి సంబంధించినది కాదు. నేనా విషయాన్ని బయటపెడితే మన ఊరు మొత్తం నాశనమైపోతుంది. మన ప్రశాంతత పోతుంది. దయచేసి నన్నడక్కండి పెద్దయ్య. ఆ నిజాన్ని నాతో పాటే మట్టిలో కలిసిపోనివ్వండి. ఈ ఊరి కోసం నా ప్రాణాలు తీసేయండి కావాలంటే. కానీ నేనా విషయం మాత్రం చెప్పను. అయ్యా, వీడు చెప్పేది వింటున్నారా? వీడి మనసులో ఉన్నది ఏదో ఆస్తి గురించో దొంగతనం గురించో కాదు, మన ఊరి వినాశనం గురించంటున్నాడు. వీడిని వదిలేస్తే ఆ రాయి పగిలి ముక్కలైపోతుంది. మన నియమం దెబ్బతింటుంది. రాము, ఈ ఊరిని కాపాడుతోవాల్సిన బాధ్యత నీది కాదు, నాది. 100 ఏళ్ల క్రితం మన పెద్దలు రాసిపెట్టిన శాసనం ప్రకారం ఇక్కడ ఏ ఒక్కరూ ఏ విషయాన్ని దాచడానికి వీలులేదు. అది వినాశనమైనా సరే, వరమైనా సరే, అది అందరికీ తెలియాలి. ఇప్పుడు నువ్వు ఆ నిజాన్ని నీ నోటితో చెప్పకపోతే నిన్ను ఈ క్షణమే మన ఊరి పొలిమెరలు దాటించి అడవిలోకి గెంటేస్తాను. ఆ తరువాత నీ అడుగు ఈ ఊరి మట్టిమీద పడకూడదు. నిర్ణయించుకో, నీకు ఊరు కావాలా, లేక నీ గుండెల్లో ఉన్న ఆ భయంకరమైన నిజం కావాలా? అయ్యా, వద్దు. నన్ను ఊరి నుండి గెంటేయకండి. చెబుతాను. అడవిలో ఆ పాడుబడ్డ గుహ దగ్గర నేను ఏం చూశానో చెబుతాను. నా గొడ్డలి ఎందుకు అక్కడ వదిలేశానో చెబుతాను. కాని మీరు ఆ గుహ దగ్గరికి వెళ్ళకూడదు. అయ్యా, ధర్మయ్యగారు, చూశారా? ఆ రాయి పగిలిపోతోంది. నా మాట వినండి, వాడినాపండి. వాడింకొక్క మాట మాట్లాడితే ఆ రాయి ముక్కలైపోతుంది. మన పెద్దలు చెప్పినట్లు ఆ సత్యపు రాయి ముక్కలైతే ఈ ఊరు మట్టిలో కలిసిపోతుంది. మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వాడి నోరు మూయించండయ్యా. వాడిని ఇప్పుడే ఊరి పొలిమెరలు దాటించెయ్యండి. శాంతించు సూరమ్మ. పగిలిన అద్దంలో మన ముఖాన్ని చూసుకోగలం, కాని పగిలిన సత్యంతో ఈ ఊరు బ్రతకలేదు. ఒక రహస్యం ఈ రాయిని పగలగొడుతోంది అంటే వాడు దాచిన ఆ నిజం మన ఊరి పునాదుల కంటే బలమైనది. ఆ పునాదులు కదిలిపోయినా సరే, ఈ ధర్మయ్య బ్రతికి ఉండగా ఈ నేలమీద ఏ అబద్ధమూ బ్రతకడానికి వీలులేదు. రామూ, తల పైకెత్తు. ఈ రాయి పగులుతోంది అంటే నువ్వు చెప్పబోయే నిజం ఈ ఊరి వినాశనానికి దారితీస్తుందని నాకు అర్థమయింది. కాని ఆ వినాశనం ఏమిటో నాకు తెలియాలి. అడవిలో ఆ పాడుబడ్డ గుహ దగ్గర నువ్వు ఏం చూశావు? నీ గొడ్డలి అక్కడ ఎందుకు వదిలేశావు? అక్షరం పొల్లుపోకుండా చెప్పు. పెద్దయ్యా, నేను కావాలనే ఆ గుహ దగ్గరికి వెళ్ళలేదు. వంట చెరుకు కోసం ఎండిన చెట్టును నరుక్కుంటంగా నా కాలు జారి ఆ గుహలోయలోకి పడిపోయాను. ఆ గుహ గురించి మన ఊరి వాళ్ళందరికీ తెలుసు. అందులోకి వెళితే పాములు కాటేస్తాయని, దెయ్యాలుంటాయని మీరెప్పుడూ చెప్పేవారు. కాని నేను పడిన చోట లోపలికొక చీకటి దారి కనిపించింది. అక్కడ్నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వద్దామని లోపలికి నడిచాను. కాని కొద్ది దూరం వెళ్ళగానే నాకు కళ్ళు చెదిరిపోయే ఒక వెలుతురు కనిపించింది వదినా. అది మామూలు వెలుతురు కాదు. అచ్చం మన ఊరి మధ్యలో ఉన్న ఈ సత్యపురాయి నుండి వచ్చే నెత్తురులాంటి వెలుతురు. నెత్తురులాంటి వెలుతురా? మన సత్యపురాయిలాంటిది ఇంకొకటి ఆ గుహలో ఉందా? ఏంటి రాము నువ్వు చెబుతున్నది? మన ఊరికి దేవుడిచ్చిన వరం ఈ ఒక్కరాయే మాత్రమే కదా?
అదే మన అమాయకత్వం వదిన. ఆ వెలుతురు చూసి నేను మెల్లగా ఆ గుహ అడుగు భాగానికి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం నా గుండెని ఆపేసింది. అక్కడ ఒక్క రాయి కాదు వదిన, వందలు వేల కొద్దీ ఎర్రటి రాళ్ళు ఒక పెద్ద గుట్టలా పడి ఉన్నాయి. అచ్చం మన ఊరి మధ్యలో ఉన్న ఈ రాయి లాంటివే, కాని ప్రతిదీ రక్తం రంగులో కాలిపోతూ ఉన్నాయి. ఆ గుహ మొత్తం ఆ రాళ్లతో దాదాపు నిండిపోయి ఉంది. వేలకొద్దీ రాళ్ళ. ఏంటి రామూ నువ్వనేది? ఈ సత్యపురాయి ఒక్కటే కదా పవిత్రమైనది. ఆ గుహలో అన్ని రాళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? అవి ఎక్కడి నుండో రాలేదు పెద్దయ్య, మన ఊరి నుండే వెళ్ళాయి. ఆ రాళ్లగుట్ట పక్కనే పాతకాలపు అక్షరాలతో చెక్కిన ఒక రాతి పలక ఉంది. నాకు చదవడం రాకపోయినా ఆ అక్షరాలు ఎర్రగా మెరుస్తుండటంతో నేను ఆగి చూశాను. ఆ పలక మీద ఉన్న బొమ్మలు చూస్తే నాకు అర్థమైంది పెద్దయ్య, మన ఊర్లో ఎవరైనా ఒక చిన్న అబద్ధం ఆడితే లేదా ఒక రహస్యం దాస్తే ఆ పాపానికి ప్రతిరూపంగా ఆ గుహలో ఒక ఎర్రటి రాయి పుట్టుకొస్తుంది. మనమిక్కడ దేవుడి వరం అనుకుని ఈ తెల్లటి రాయికి దండాలు పెడుతున్నాం. కానీ నిజానికి మన ఊరి జనం చేసిన పాపాలన్నీ ఆ గుహలో ఎర్రటి రాళ్లుగా మారి పేరుకుపోతున్నాయి. అమ్మో, ఎంత ఘోరం! అంటే మన ఊరి జనం ఇన్నేళ్లుగా ఎన్నో రహస్యాలు దాచారన్నమాట. మన ఊరి పవిత్రత అంతా బూటకమేనా? అంతేకాదు వదినా, ఆ రాతి పలక మీద ఉన్న చివరి బొమ్మ నన్ను మరింత భయపెట్టింది. ఎప్పుడైతే ఆ గుహ మొత్తం ఆ ఎర్రటి రాళ్లతో నిండిపోతుందో అప్పుడు ఆ భారం మోయలేక ఈ నేల నెర్రెలిచ్చి మన ఊరు మొత్తం ఆ లోయలోకి కుంగిపోతుంది అని అక్కడ రాసుంది. గుహ దాదాపు నిండిపోయింది పెద్దయ్య. ఆ రాళ్లను చూసి భయంతో ఉనికిపోతున్న నా కళ్ళెదురుగానే ఆ గుట్టమీద ఒక కొత్త ఎర్రరాయి పుట్టుకొచ్చింది. బహుశా ఊర్లో ఎవరో ఒకరు ఉదయం అబద్ధం ఆడుంటారు. ఆ కొత్త రాయి పుట్టగానే గుహ పైకప్పులు రాళ్లు రాలి కింద పడ్డాయి. ఆ రాళ్లను ఎలాగైనా నాశనం చెయ్యాలని నా చేతిలో ఉన్న గొడ్డలితో ఆ కొత్త రాయిని బలంగా కొట్టాను. ఏమైంది రామూ? రాయి పగిలిందా? లేదు పెద్దయ్య, రాయి పగల్లేదు, నా గొడ్డలి ముక్కలైపోయింది. అదొక దైవ శాపం పెద్దయ్య, మనుషులు పగలగొట్టలేరు. గొడ్డలి విరిగిపోగానే నాకు భయమేసి పరిగెత్తుకుంటూ ఊర్లోకొచ్చేశాను. ఊర్లోకి అడుగు పెట్టగానే ఆ గుహలో జరుగుతున్న వినాశనం ఎవ్వరికీ చెప్పకూడదు, చెప్పితే అందరూ భయపడి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని మనసులో అనుకున్నాను. నేనలా అనుకోవడంలోనే నా రహస్యం వల్ల మన సత్యపు రాయి ఎర్రబడటం మొదలయ్యింది. ఇన్నేళ్లుగా నేను మోసిన పెద్దరికమంతా ఒక అబద్ధం పునాది మీద ఉందా? మన జనం స్వచ్ఛమైన వారిని నేను గర్వపడ్డాను, కాని వాళ్ల పాపాలు ఆ గుహను నింపేశాయా? ఇదంతా నా కళ్ల ముందే జరగడం నా దురదృష్టం. రామూ, నువ్వు చేసింది తప్పేమీ కాదు. ఆ దేవుడు మన కళ్ళు తెరిపించడానికే నిన్ను ఆ గుహకు పంపాడు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ దేవుడికే మనల్ని వదిలేసి ప్రార్థించడం తప్ప. పెద్దయ్య, మీరు ప్రార్థనలు చేసినా ఇప్పుడు ఏమీ లాభం లేదు. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఇంకా అవ్వలేదు. నేను దాచిన అసలు రహస్యం ఆ రాళ్ళు కాదు. నేను దాచిన రహస్యం ఒక మనిషి గురించి. మనిషా? ఎవరిది రాము? ఈ సమయంలో నీకు మనుషుల గురించి ఎందుకు? ఆ రాయి పగిలిపోతోంది చూడు. కథలు ఆపి ఉన్నది చెప్పు. నేను ఆ గొడ్డలితో ఆ రాయిని కొట్టి పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గుహ బయట నాకు అడుగులు చప్పుడు వినిపించింది వదిన. ఎవరో లోపలికి వస్తున్నారని నేను పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి వెనక దాక్కున్నాను. ఆ వచ్చిన వ్యక్తి గుహలో ఉన్న ఎర్రటి రాళ్ల దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ఒక తెల్లటి పొడిని ఆ రాళ్ల మీద చల్లాడు. ఆ పొడి పడగానే ఆ రాళ్లు మరింత ఎర్రగా భయంకరంగా మండటం మొదలుపెట్టాయి. అంటే మన ఊరు నాశనమవ్వడానికి కేవలం జనాల పాపాలే కారణం కాదు. ఎవరో కావాలని ఆ రాళ్లను పెంచుతున్నారు, మన ఊరిని కుంగదీయాలని చూస్తున్నారు. ఎవరా ద్రోహి? మన ఊరి మట్టి తిని బ్రతుకుతూ మన ఊరికే గొయ్యి తవ్వుతున్న ఆ కసాయివాడు ఎవడురా రామూ? వాడి ముఖం నువ్వు చూశావా? వాడి పేరు చెప్పు. వాణ్ణి ఈ సత్యపు రాయికి కట్టేసి సజీవ దహనం చేస్తాను. నేను ఆ చీకట్లో వాళ్ల ముఖం సరిగ్గా చూడలేదు పెద్దయ్య. వాళ్ళు ఒక నల్లటి ముసుగు వేసుకుని ఉన్నారు. కాని ఆ తెల్లటి పొడిని రాళ్లమీద చల్లుతున్నప్పుడు ఆ ఎర్రటి కాంతిలో
వాళ్ల కుడిచేటికి ఉన్న ఉంగరం మిరిసింది. అది మామూలు ఉంగరం కాదు పెద్దయ్యా. ఆ ఉంగరం మీద ఒక పెద్ద పచ్చ రాయి ఉంది. 2 సర్పాలు అల్లుకున్న ఉన్న పచ్చల ఉంగరం అది. 2 సర్పాలు అల్లుకొని ఉన్న పచ్చల ఉంగరమా? ఆ ఉంగరం మన ఊరి పెద్దలకు మాత్రమే వంశపారంపర్యంగా వస్తుంది. నా తండ్రి చనిపోయే ముందు దానిని నాకిచ్చాడు. కాని 10 ఏళ్ల క్రితం ఆ ఉంగరం నా చేతి నుండి జారిపోయిందని, అదిక మనకు దక్కదని, దాన్ని ఎవరైనా దొంగిలించారేమో అని. సూరమ్మ, నువ్వే కదా నాతో చెప్పావు. సూరమ్మ, ఏంటిది? నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. నా తండ్రి నాకిచ్చిన వంశపారంపర్యపు ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది? ఇన్నేళ్లుగా నా నీడలా నా వెంటే ఉంటూ ఈ ఊరి వినాశనానికే నువ్వు గొయ్యి తవ్వుతున్నావా? అసలు నీకు ఈ ఊరి మీద, ఈ జనం మీద అంత పగ ఎందుకు వచ్చింది? ఏ పాపం చేశారని ఈ ఊరిని కుంగదీయాలని చూస్తున్నావు? పాపమా? ఈ ఊరి జనం పాపం చెయ్యలేదా ధర్మయ్యగారు? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు? మీ కళ్లకు ఈ ఊరి జనం పట్టిగింజలాంటి స్వచ్ఛమైన మనుషుల్లా కనిపిస్తున్నారేమో, కాని వాళ్ల పాపాలు, వాళ్లు దాచిన రహస్యాలు అడవిలో ఉన్న ఆ గుహలో ఎలా గుట్టలుగా పేరుకుపోయాయో నేను నా కళ్లతో చూశాను. వాళ్లు బయటకు మాత్రమే ధర్మపత్రులు, పుణ్యాత్ములు, కాని వాళ్ల గుండెల్లో నిండా కుళ్ళు, కుతంత్రం, స్వార్థం నిండి ఉన్నాయి. ఆ గుహలో ఉన్న ప్రతి ఎర్రరాయి ఈ ఊరి జనం చేసిన పాపానికి సాక్ష్యం. నేను కొత్తగా వినాశనం తేవలసిన అవసరం లేదు. వీళ్ల పాపాలే వీళ్లను కుంగదీస్తున్నాయి. నోరు ముయ్యి సూరమ్మ. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. అందుకే ఆ దేవుడు మనకి ఈ సత్యపు రాయినిచ్చాడు. ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ నిలబెట్టి నిజం చెప్పించి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమిస్తున్నాడు. కాని నువ్వు అడవిలో చాటుగా వెళ్ళి ఆ పాపాలు మరింత పెద్దవిగా మార్చే ఆ తెల్లటి పొడిని ఎందుకు చల్లుతున్నావు? ఎవరి మీద కక్ష సాధిస్తున్నావు నువ్వు? ప్రాయశ్చిత్తమా? న్యాయమా? ఎంత గొప్ప మాటలు చెబుతున్నారు ధర్మయ్యగారు. 15 ఏళ్ల క్రితం నా భర్త ఏ పాపం ఎరుగనివాడు, కేవలం పొలంలో గట్టు తగాదా వచ్చి పక్కింటివాడి మీద చెయ్యి చేసుకున్నాడని ఈ సత్యపురాయి దగ్గర నిలబెట్టి మీరు ఏం తీర్పు చెప్పారు? మన ఊరి శాసనం ప్రకారం అహింసను పాటించనివాడు ఈ మట్టిమీద బ్రతకడానికి వీల్లేదు అని నా భర్తను ఊరి పొలిమెరలు దాటించి అడవిలోకి గెంటేశారు. ఆకలితో, భయంతో నా భర్త ఆ అడవిలో క్రూర మృగాలకు బలైపోయాడు. ఆనాడు నా భర్తకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అది ఈ ఊరి ధర్మం సూరమ్మ. ఈ ఊరి శాసనాన్ని ఎవరు ఉల్లంఘించినా శిక్ష తప్పదు. నేను పక్షపాతం లేకుండా ధర్మాన్నే నెరవేర్చాను. పక్షపాతం లేదా? ధర్మం అంధురాలా? అయితే వినండి పెద్దయ్యా, నా భర్తను అడవికి గెంటేసిన కొన్నాళ్లకే ఆ గుహలోకి వెళ్లిన నేను ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకున్నాను. ఈ ఊరిలో ఎవరికి వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎవరి రహస్యాలు వాళ్లు దాచుకుంటూనే ఉన్నారు. కాని మీరు చెబుతున్న ఈ సత్యపురాయి వాళ్ల తప్పులను బయటపెట్టలేదు. ఎందుకో తెలుసా? కేవలం ఈ పచ్చల సర్పాల ఉంగరం ధరించిన మీ వంశస్థులు చేసే తప్పులను, మీ దయతో బటికేవాళ్లు చేసే తప్పులను ఈ రాయి పసిగట్టలేదు. ఇది నాకు అర్థమైన మరుక్షణమే మీ గదిలోకి దూరి ఈ ఉంగరాన్ని దొంగలించాను. మీరు పోయింది అనుకునేలా చేశాను. అంటే వదినా, ఈ ఉంగరం చేతికుంటే ఎన్ని తప్పులు చేసినా ఈ సత్యపురాయి ఎర్రబడదా? మన ఊరి నియమం పనిచేయదా? అవును రాము, ఈ ఉంగరానికి ఆ శక్తి ఉంది. ఈ 10 ఏళ్లుగా నేను మీ అందరి ముందు ఎంతో నమ్మకస్తురాలిగా నటిస్తూ ఎన్నో అబద్ధాలాడాను. మీ అందరి మధ్య చిచ్చులు పెట్టాను. ఈ ఊరివాళ్లు ఒకరికొకరు గొడవపడేలా చేశాను. నా చేతికి ఈ ఉంగరం ఉంది కాబట్టి నేను చేసిన ఏ పాపమూ ఈ సత్యపురాయి గ్రహించలేకపోయింది. కాని నా పాపాలు కూడా అడవిలో ఉన్న గుహలో రాళ్లుగా మారుతున్నాయి. నేను చల్లిన ఆ వింతైన పొడివల్ల ఆ గుహలోని రాళ్లన్నీ ఉగ్రరూపం దాల్చాయి. ఇంకొక్క రాయి, కేవలం ఇంకొక్క అబద్ధపు రాయి ఆ గుహలో పుడితే చాలు, ఈ ఊరి పునాదులు కదిలిపోయి మీరు, ఈ ఊరు ఆ అడవి లోయలో పడి నాశనమైపోతారు. నా కక్ష తీరిపోతుంది. సూరమ్మ, నీ పగ నామీద ఉంటే నన్ను చంపెయ్యు. నా తల నరికి ఆ రాయి మీద పెట్టు. నీకు జరిగిన అన్యాయానికి నేను ప్రాణాలు వదులుతాను. కాని ఏ పాపం తెలియని ఈ పసిపిల్లలు, ఆడవాళ్లు
ఈ అమాయకపు ఊరి జనం ఏం చేశారు? వాళ్ల ప్రాణాలను బలి తీసుకోకు. ఆ తెల్లటి పొడి విరుగుడు ఏమిటో చెప్పు తల్లి. ఈ ఊరిని కాపాడుకోనివ్వు. అమాయకులా, పసిపిల్లలా, ఆ ముసుగులో ఉన్న రాక్షసులు వీళ్ళు. నేను ఏడుస్తుంటే వింత చూశారు. నా భర్త చనిపోతే నవ్వుకున్నారు. వీరికి శిక్ష పడాల్సిందే. విరుగుడు గురించి అడుగుతున్నావా ధర్మయ్యగారు? ఆ రసాయనానికి విరుగుడు లేదు. దానికున్నదల్లా ఒకే ఒక్కటి ఆకలి. అది అబద్ధాలను, రహస్యాలను తిని బతుకుతుంది. అడవిలోని గుహలో నేను పోసిన పొడి తను పని తాను చేసుకుపోతోంది. ఇదిగో నా దగ్గర మిగిలి ఉన్న ఆఖరి పొడి. దీనిని నేను అడవిలోకి వెళ్లి చల్లాల్సిన అవసరం లేదు. ఈ ఊరి మధ్యలో ఉన్న ఈ సత్యపు రాయి మీద చల్లితే చాలు. ఈ రాయి ఆ గుహలోని రాళ్లతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రాయి తక్షణమే ముక్కలైపోతుంది. ఆ మరుక్షణమే ఈ ఊరు భూమిలోకి కుంగడం మొదలవుతుంది. నా భర్తను మింగిన ఈ ఊరు నా కళ్ల ముందే సమాధి కాబోతోంది. పెద్దయ్యా, ఆమెనాపండి. ఆ పొడి రాయి మీద పడితే మనమందరం చచ్చిపోతాం. ఆగు సూరమ్మ, నీ పగ కోసం ఈ ఊరి ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోను. తప్పుకో ధర్మయ్యా, ఈరోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ కుండను నీ తలమీద కొట్టినా ఆ పొడి ఈ రాయిమీద పడుతుంది. నీ ప్రాణాలతో పాటే ఈ ఊరు కూడా మట్టిలో కలిసిపోతుంది. నా దారికి అడ్డురాకు. కొట్టు తల్లి, నా తలమీదే కొట్టు. ఆ కుండను పగలగొట్టి ముందు నా ప్రాణాలు తీయి. కాని ఆ వినాశనపు పొడిని ఈ సత్యపు రాయిమీద పడనివ్వకు. ఈ ఊరి జనం పాపులే కావచ్చు, కాని వాళ్లను శిక్షించే అర్హత నీకు, నాకు లేదు. అర్హత లేదా? నా భర్తను అన్యాయంగా అడవికి బలిచ్చినప్పుడు ఎక్కడికి పోయింది నీ అర్హత? నా గొంతు కోసిన ఈ ఊరి గొంతు కోసే అర్హత నాకు పూర్తిగా ఉంది. నేను చేసిన పాపాలు నా చేతికి ఉన్న ఈ పచ్చల ఉంగరం దాచేసింది. ఇప్పుడు ఈ ఊరిని ఎవ్వరూ కాపాడలేరు. వదినా, నువ్వా పచ్చల ఉంగరం గురించి ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నావు. అడవిలో నేను చూసిన ఆ రాతి పలక మీద ఇంకొక మాట కూడా రాసి ఉంది. నువ్వు సగం నిజమే తెలుసుకున్నావు. ఏం రాసి ఉంది? నువ్వు నన్ను భయపెట్టి ఆపాలని చూస్తున్నావు రాము. నా ఉంగరానికి పాపాలను దాచే శక్తి ఉన్నదన్నది నిజం. అవును వదినా, ఆ ఉంగరం పాపాలను ఈ సత్యపురాయికి తెలియకుండా దాచగలదు. కాని ఆ పాపాలను తుడిచిపెట్టలేదు. పలకమీద రాసిన ఆఖరి వాక్యం ఏమిటంటే, ఎవరైతే పచ్చల ఉంగరాన్ని ధరించి రహస్యాలు దాస్తారో వాళ్లు దాచిన ప్రతి అబద్ధం, ప్రతి పాపం అడవిలో ఉన్న గుహలో ఎర్రటి రాయిగా మారుతుంది. ఆ భారం ఊరిమీద కాదు, ఆ ఉంగరం ధరించిన మనిషి ప్రాణాలమీదే పడుతుంది. వదినా, గుహలో ఆ రాళ్లగుట్ట పెరిగే కొద్దీ ఈ 10 ఏళ్లుగా నీ శరీరం లోపల నరకం అనుగ్రహిస్తున్నావు కదా. రాత్రిపూట నీకు నిద్ర పట్టటం లేదు కదా. అదంతా నువ్వు దాచిన రహస్యాల శాపమే. అయినా సరే, నేను చచ్చినా సరే ఈ ఊరిని బ్రతకనివ్వను. నా భర్త చావుకు కారణమైన ఈ ధర్మయ్య కళ్ల ముందే ఈ ఊరు దహించుకుపోవాలి. నీ పగ నామీదే అయితే ఈ ఊరిని వదిలేయి సూరమ్మ. నేను ఇప్పుడు ఈ సత్యపు రాయి సాక్ష్యంగా ఒక నిజాన్ని ఒప్పుకుంటున్నాను. 15 ఏళ్ల క్రితం నీ భర్తను అడవికి గెంటేసిన నాడు నేను ధర్మాన్ని కాపాడలేదు. నా పదనిని, నా ప్రాణాలను కాపాడుకున్నాను. అవును సూరమ్మ, ఆనాడు పొలంలో గట్టు తగాదా పడింది ఎవరితోనో కాదు, ఈ ఊరిలో అత్యంత ధనవంతుడైన, క్రూరుడైన జమీందారుతో. వాడు చేసిన తప్పును కప్పిపుంచడానికి, వాడిచ్చిన లంచానికి, బెదిరింపులకు భయపడి ఏ పాపం తెలియని అమాయకుడైన నీ భర్తను బలిచేశాను. న్యాయం పక్షాన నిలబడాల్సిన నేను ఒక పిరికివాడిలా కళ్ళు మూసుకున్నాను. నీ భర్తను చంపింది ఆ అడవిలోని మృగాలు కాదు, నేనే, నా స్వార్థమే. ఎంత ఘోరం, ఎంత మోసం! ఒక పసిపిల్లవాడిలా అందరికీ నీతులు చెప్పే నువ్వు ఇంతటి రాక్షసుడివా ధర్మయ్యా? నీ పాపాన్ని కూడా ఈ ఊరి జనం పాపాల్లో కలిపేశావా? అంతేకాదు సూరమ్మ, 10 ఏళ్ల క్రితం నువ్వు నా గదిలోకి వచ్చి ఆ పచ్చల ఉంగరాన్ని దొంగిలిస్తున్నప్పుడు నేను మేల్కొనే ఉన్నాను. నేను నా కళ్ళారా చూశాను. ఏంటి పెద్దయ్యా, ఉంగరం దొంగిలిస్తుంటే చూసి కూడా మీరు వదిలేశారా? అవును రాము, నా పాపభారం నన్ను దహించివేస్తుంటే నీకు, సూరమ్మ, నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఆ ఉంగరం నీ దగ్గరే ఉండనిచ్చాను. ఆ ఉంగరం ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావని,
నా పాపం కాస్త తగ్గుతుందని ఒక పిరికివాడిలా మౌనంగా ఉండిపోయాను. ఈ ఊరి జనం పాపాలు కంటే ఊరికి పెద్దగా ఉండి నేను దాచిన ఈ ద్రోహమే ఆ అడవిలోని గుహను ఎర్రటి రాళ్లతో నింపేసింది. ఈ ఊరి వినాశనానికి కారణం జనాల తప్పులు కాదు, ఊరికి పెద్దగా నా పక్షపాతమే. వదినా, పెద్దయ్యా, ఆ రాయిని చూడండి, ఆ రాయిని చూడండి. అడవిలో ఆ గుహలో ఉన్న ఎర్రటి రాళ్లన్నీ పగిలిపోయి ఉంటాయి పెద్దయ్యా. ఈ సత్యపురాయి ఒక నిజం దాస్తే ఎలా కాలిపోతుందో, చేసిన పాపాన్ని నిజాయితీగా భయం లేకుండా ఒప్పుకుంటే అంతే స్వచ్ఛంగా మారుతుంది. దేవుడు మన ఊరిని క్షమించాడు. నా పగ నన్ను రాక్షసిని చేసింది పెద్దయ్యా. నాకీ ఊరిని క్షమించే మనసు లేదు. నన్నా దేవుడు కూడా క్షమించడు. పాపాన్ని దాచడం శిక్ష తల్లి, దాన్ని ఒప్పుకోవడం ప్రాయశ్చిత్తం. ఈరోజు నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను. నువ్వు నీ పగను వదిలేశావు. ఈ ఊరికి ఇక ఎలాంటి ముసుగులు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ఇక నుండి ఈ సత్యపు రాయి ఒక భయానికి గుర్తు కాదు, మనిషి నిజాయితీకి సాక్ష్యం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.